ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి పులిమామిడి నరసింహారెడ్డి గారు మనతో ఉన్నారు. అసలు ఎందుకు గ్రామం అంటే అంత పిచ్చేందుకు, ఎందుకు రాజకీయాల్లోకి రావాలనే ఆతృత ఎందుకు? నాకు పుట్టిన ఊరుకు నాకు మేలు చేయాలని ఎప్పుడు చిన్నప్పటి నుంచి కోరిక. నా సొంత ఖర్చులతో కూడా ఎర్రగండ్లపల్లి గ్రామానికి ఎంతో చేసిన. ఏమేం చేశారు? మొత్తం సీసీ కెమెరాలు ఏర్పరిచిన. ఇంచుమించు వాటికి కూడా ఒక 3 లక్షల రూపాయలు అయినాయి. స్పందించి ఇమ్మీడియట్ గా బోర్ వేసిన. నేను ముత్యాలమ్మ గుడి దగ్గర బోర్ వేసి ఇమ్మీడియట్ గా మోటార్ ఫిట్ చేపించేసిన. ఇంచుమించు 1,45,000 రూపాయలతోని. ఇదంతా నా కష్టాజితం. ఏదో వాళ్ళు ఇచ్చిరు వీళ్ళు ఇచ్చిరని నాకు లేదు. మనం ఇంకోటి కానీ ఇక్కడ మీకు ఎందుకు ఆలోచన వచ్చింది? వచ్చి ఊరికి ఏదో మంచి చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? మనం కొంచెం సంపాదించే ఊరికి కూడా ఇంత మేలు చేయాలి. నేను ఆల్రెడీ ఇప్పటికీ 50 లక్షల సీసీ రోడ్లు వేసిన ఊర్లో. అంటే ఇన్ని రోజులు ఉంటే ఎటువంటి అధికారం లేకున్నా ఇవన్నీ ఎలాంటి పదవి లేదు. ఎందుకంటే నేను చేసిన ఇది వరకు నేను ఏ పదవి లేకున్నా కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన. నేను పదవి ఉంటే ఇంకెన్నో చేస్తా ఊరికి. ఈ సొంత ఖర్చులు ఎక్కడైతే మీరు సిటీలో పనిచేస్తామని చెప్తున్నారో డబ్బులు ఊర్లో వచ్చి పెడతా ఉంటే ఫ్యామిలీ వాళ్ళు ఏం అనకపోయేదా? మనం కన్నా ఊరికి సేవ చేయకపోతే మన దేవుడు క్షమించాడు. కన్నా మనం ఏదో సంపాదించింది దాంట్లో కొంత మన ఊరికి సేవ చేస్తే అన్నాడు. మన కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడుతాడు. మన ప్రజలను కూడా కాపాడుకోవాలి, మన ఊరు ప్రజల్ని అనేది నా తాతప్రేమ. మరి ఇక్కడ బీసీ వర్సెస్ రెడ్డి అనే చర్చ జరుగుతున్నప్పుడు గ్రామంలో ఒక రెడ్డి నరసింహారెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ఇబ్బంది కలగదంటారా? కులపాత భేదం లేదు. నాకు అందరు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళే. ఏ విధంగా అంత ధైర్యంతో ముందుకెళ్తున్నారు అసలు? ఇంకోటి మెయిన్ నా పెద్ద గోల్ ఒకటి ఉందండి. మా ఊరికి మనం ఖచ్చితంగా, నా దృష్టి ఏంటంటే ఎమ్మెల్యే గారి దృష్టికి పోయి నా సొంత డబ్బులతోనైనా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాడు. మీరు చూసి ఉండొచ్చు. మీకు తెలిసిన కోమటిరెడ్డి రాజగోపాల్ అంటే ఒక బ్రాండ్. మరి ప్రచారానికి రాబోతున్నా మీకు మద్దతుగా చేస్తాను నాకు హామీ ఇచ్చిండు రాజగోపాల్ రెడ్డి సార్. నర్సిరెడ్డి ఖచ్చితంగా మీ ఊరిని కొంచెం ఇరుకిరుకు రోడ్లు ఉన్నాయి, ఖచ్చితంగా వెడల్పు చేద్దాం, మంచి సీసీ రోడ్లు వేద్దాం, ఖచ్చితంగా నువ్వు చెయ్యి అంటే సార్ ఇప్పుడు మనకు లేదుగా అంటే నేను గ్రామ సర్పంచ్గా. పులిమామిడి నరసింహారెడ్డి అనే వ్యక్తి ఊర్లో ఉండడు, హైదరాబాద్లో ఉంటాడు. కాబట్టి ఒకవేళ అక్కడ ఇతన్ని గెలిపించుకున్నా కూడా గ్రామంలో మీ సమస్యలు ఉంటే అతని ఇంటికి వెళ్ళినా అతని ఇల్లు తాళం ఉంటుంది. మీ ఎవరితో మాట్లాడతారు? నాకు హైదరాబాద్ మేము ఉండేది అస్సనాపురమే. ఎంత దూరం అంటే 35 కిలోమీటర్స్. ఆల్రెడీ ఎర్రలపల్లికి వచ్చేసిన. నేను ఇక్కడ నుంచి అభివృద్ధి స్టార్ట్ చేసి వచ్చి నా గ్రామ ప్రజల కోసం. అంటే గెలిచిన తర్వాత ఇక్కడికే షిఫ్ట్ అవుతా నా గ్రామ ప్రజలకు సేవ చేసుకుంటా. నేను అందరు ఆలోచిస్తున్నారు ఎవరికి వేస్తే ఊరు డెవలప్ అవుతుంది, ఎవరు ఏందనేది. మీరు సర్పంచ్ ఎలక్షన్స్ లోకి డబ్బులు సంపాదించాలనే ఆలోచనతోనే వస్తున్నారు అని నేను అంట. మీరేం చెప్తారు తెలుసా? నేనే నా ప్రజలు బాగుండాలి, వాళ్ళు వచ్చి నువ్వు వచ్చి ఇక్కడ ఖర్చు పెట్టని ఎవరు అన్నారు. ప్రతి ఒక్కరింటికి కొత్త ఆదరిస్తురండి నన్ను. అందుకని ఇప్పుడు నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా. ఓకే, ఇంకా 2 రోజుల్లో కూడా మీ ఊళ్ళో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. అసలు గ్రామ ప్రజలకు చివరిగా మీ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఎర్రగండ్లపల్లి గ్రామ ప్రజలకు ఇవి వాగ్దానం చేస్తున్నా. మెయిన్ ఒక అంబులెన్స్ మా ఎర్రగండ్లపల్లి గ్రామ పంచాయతీకి ఏర్పాటు చేసి ఉచితంగా ఇస్తాండి. నేను నా పీరియడ్ అయిపోయినా సరే నేను ఖచ్చితంగా నేను సర్పంచ్కి ఎన్నిక అయింది అనుకో ఇమ్మీడియట్ గా ఒక అంబులెన్స్ కొని గ్రామ పంచాయతీకి హ్యాండ్ఓవర్ చేస్తా. నాకు ఒక గుర్తొచ్చింది, నరసింహారెడ్డి నాకు ఓటేయండి అని అంటే వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? మళ్ళీ ఏం చెప్తున్నారు? గ్రామ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి అండి, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తా. ప్రతి ఒక్క వాడకి ఏడా ఉన్నాయో ప్రతి ఒక్క వాటర్ ప్లాంట్లు, ప్రతి సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, పచ్చదనం. మెయిన్ కారణం చెరువులు అండి. చెరువులు నింపే కార్యక్రమం అయితే నా అందుబాటులో మీకైతే ఖచ్చితంగా చెరువులు నింపే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తా. నేనైతే చేసేది చెప్తా, చేయండి చెప్పను. గ్రామ ప్రజలారా నేను ముందరుండి మీకు సేవ చేస్తా. నన్ను నాకు ఉంగరం గుర్తు మీద ఓటేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, గ్రామ నాయకులకు నా యొక్క విన్నపం. నమస్తే. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. దీనికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో నువ్వా నేనా అన్నట్టుగా కూడా ఒక్కో గ్రామంలో నలుగురు చొప్పున అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా మర్రిగూడ మండల్ ఎర్రగండ్లపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి పులిమామిడి నరసింహారెడ్డి గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం అసలు ఎందుకు ఈ రాజకీయాల్లోకి రావాల్సి వస్తుంది, నిజంగా ఇతని యొక్క కార్యాచరణ ఏంటి, వ్యూహం ఏంటి, అసలు ప్రజలకు ఎందుకు ఇతనికి ఓటేయాలి, దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు నరసింహారెడ్డి గారు. నమస్తే అన్న. ఏంది మీ గ్రామంలో కూడా మేము చాలా విన్నాం, మీ గ్రామంలో చాలా అభివృద్ధి పనులు కూడా చేశారని చెప్పేసి కొందరు గ్రామస్తులు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎందుకు గ్రామం అంటే అంత పిచ్చేందుకు, ఎందుకు రాజకీయాల్లోకి రావాలనే ఆతృత ఎందుకు అని? ఎందుకంటే నాకు పుట్టిన ఊరుకు నాకు మేలు చేయాలని ఎప్పుడు చిన్నప్పటి నుంచి కోరిక. ఎందుకంటే నా ఊరిని, నా పుట్టిన ఊరు ఎర్రగండ్లపల్లి, కాబట్టి నాకు ఈ ఊరిని బాగా అభివృద్ధి చేయాలని నా కోరిక చిన్నప్పటి నుంచి ఒక కోరిక. నాకు పుట్టినప్పటి నుంచి
ఈ ఊరికి మంచిగా మంచి కార్యక్రమం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మంచి సీసీ రోడ్లు, ఒక పచ్చదనం, చుట్టుముచ్చు పచ్చదనం. నేను ఇవన్నీ చేయాలని నాకు కోరిక, చాలా డెవలప్ చేయాలని ఈ ఊరికి, ఎర్రగండ్లపల్లికి గ్రామానికి. నేను నా సొంత ఖర్చులతో కూడా ఎర్రగండ్లపల్లి గ్రామానికి ఎంతో చేసిన. ఏమేం చేసిన అంటే యాక్చువల్గా ఒకసారి మా ఊర్లో గొర్రెల దొంగతనం జరిగింది. ఓకే. ఏది ఇక్కడ ఊర్లో అక్కడైతే దొంగతనం జరిగితే ఏమైందంటే నా దృష్టికి తీసుకొచ్చారు. అయితే రెండు మూడు రోజులు ఎంక్వైరీ చేసినాం మేము. చూస్తే ఇక్కడ ఏం దొరకలేదు. అయితే పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఊర్లో సీసీ కెమెరాలు ఉంటే చాలా మేలు మనకు, ఎవరన్నా కొంచెం బండి నెంబర్ అన్న మనం కనిపెడుతుంటిమి అంటే నా దృష్టి. మేము పోయినాం స్టేషన్కి, పోతే ఇట్లా అన్నారు ఎస్ఐ గారు, సిఐ గారు ఇట్లా అంటే నేనేం చేసిన అంటే ఇమ్మీడియట్గా అమ్మో ఊర్లో ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఉండాలి. నా సొంత డబ్బులతోని అన్ని చౌరస్తలల్లో, ఎర్రగండ్లపల్లి గ్రామం మెయిన్ చౌరస్తల లోపల 2,80,000తో నా సొంత పైసలు పెట్టి మొత్తం సీసీ కెమెరాలు ఏర్పరిచిన ఎర్రగండ్లపల్లి గ్రామంలో. తర్వాత ఇంకోటి ఏమైందంటే హనుమాన్ సాములు. ఓకే. ఇక్కడ స్కూల్ దగ్గర వాళ్ళకి హనుమాన్ గుడి ఉంది. వాళ్ళు ఏంటంటే మాలేసుకున్నప్పుడల్లా ప్రతి దగ్గర అక్కడ పక్కన ఒక చిన్న షెడ్ లాగా, గుడిసెలాగా ఉంటుండే. వాళ్ళు ఉండడానికి ఇబ్బంది పడుతుండే అన్నట్టు. స్వాములందరూ వచ్చి స్వామి నువ్వు మాకు ఒక షెడ్ లాగా నిర్మించావంటే ఇమ్మీడియట్గా నా దృష్టికి తీసుకొచ్చారు వాళ్ళు. తీసుకొస్తే ఇమ్మీడియట్గా నేను స్పందించి వాళ్ళకు ఇంచుమించు 1,45,000 రూపాయలతోని ఒక పూర్తి షెడ్ వేపియడం జరిగింది. మంచి అటువంటి కార్యక్రమం, మంచి పని చేసిన. తర్వాత ఇంకోటి ఏంది, ఎర్రగండ్లపల్లి మంచిగా అంతగా పోతుంటే వస్తుంటే ఆడిడ కూర్చుంటుండ్రు ఎవరు గ్రామీణ ప్రజలు. వాళ్ళకి బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంచుమించు వాటికి కూడా ఒక 3,00,000 రూపాయలు అయినాయి నా సొంత డబ్బులతోని అక్కడిక్కడ. ఇంకోటి మెయిన్ ఏమైందంటే సమస్య, మేము ముత్యాలమ్మ గుడి ఉంది ఊర్లో. అక్కడికి పోయిన ఒకసారి నేను కొబ్బరికాయ కొట్టనీకి అని పోయినా. పోతే ఆ కొబ్బరికాయ కొట్టనీకి పోతే కాలు కడుక్కున్నాం అనుకున్నాము. అక్కడ నీళ్లు అంటే ఉన్నది నల్లగిల్ల. ఆ టైం కాడ అందుబాటులో ఆ రోజు నల్ల రానట్టుంది, నాకు కూడా తెలియదు. సంథింగ్ వస్తాయి అప్పుడప్పుడు నీళ్ళు. ఆ టైంకి నేను పోయినప్పుడు నల్ల. అదేంటంటే ఈ బోర్ ఉంటే ఎప్పుడు పడితే మనం ఆన్ చేసుకోవచ్చు గుడికి. ఇమ్మీడియట్ నా స్పందించి ఇమ్మీడియట్ గా బోర్ వేసిన నేను ముత్యాలమ్మ గుడి దగ్గర. బోర్ వేసి ఇమ్మీడియట్ గా మోటార్ ఫిట్ చేయించేసిన. అది ఇంకో అలాగనే ఆ రోజే ఇక్కడ మన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఎర్రగండ్లపల్లి గ్రామంలో 13 ఎకరాలు. వాళ్ళకు కూడా నీళ్ళ సమస్య ఉంది, వాటర్ సమస్య. ఇమ్మీడియట్ గా ఏమైంది, ఒక 3-4 బోర్లు వేయించిన అక్కడ కూడా, వేపించి మోటార్లు ఫిట్ చేసిన నా సొంత పైసలు. ఇదంతా నా కష్టాజితం. ఏదో వాళ్ళు ఇచ్చిర్రు వీళ్ళు ఇచ్చిరని నాకు లేదు. మనం ఇంకోటి గుడి కట్టిరు కింద, వాళ్ళకు కూడా ఒక 1,00,000 రూపాయలు సాయం చేయడం జరిగింది గుడికి. యాదవ్స్ గుడికి ఇచ్చిన, వాళ్ళకు 50-60 సాయం చేసిన. ఇంకా ప్రతి ఒక్క గుడికి ఇస్తూనే ఉంటాం. మళ్ళీ మా ఊర్లో జాతరలు అవుతుంటాయి. ఏది రాముల వాళ్ళ జాతర, బోనాల పండుగ. ఎప్పుడు బోనాల పండుగ అయినా మనం గుళ్ళకు పూలు వేపియడం, డీజేలు పెట్టడం ఇవన్నీ జరుగుతుంది. రాములవారి గుట్ట మీద ఎప్పుడు ప్రతి సంవత్సరం 30 ఏటా 50-60 అయితేనే ఉంటాయి పూలకు. అన్ని గుళ్ళ కాడ అయ్యప్ప గుడి ఉంది, రాములవారి గుడి, ఎల్లమ్మ గుడి ఉంది. అన్ని గుళ్ళకు ఇక జాతర అయినప్పుడల్లా ముత్యాలమ్మ గుడికి అన్ని గుళ్ళకు మన పూలు వేపిస్తా కంపల్సరీగా. ఎందుకంటే నా పుట్టినూరు, నేను ఖచ్చితంగా నేను చెయ్యాలి. నాకు మేలు, అది అవసరం నాకు గ్రామానికి. అది అంటే ఇక్కడ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా? మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే కొన్ని ఏమవుతున్నాయంటే ఫ్యామిలీలో నాన్న తాతను ఎవరు రాజకీయాల్లోకి ఉండి ఆ ఇంట్రెస్ట్ అవడం ఉంటుంది, కానీ ఇక్కడ మీకు ఎందుకు ఆలోచన వచ్చింది వచ్చి ఊరికి ఏదో మంచి చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? మాది ఒకటి అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా అమ్మ కూడా ఎప్పుడే వ్యవసాయం చేశారు. ఇప్పటి వరకు మాకు బర్రెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి. మా నాన్న వ్యవసాయం చేస్తాడు, ట్రాక్టర్ దున్నుతాడు. మా అమ్మ బర్రెలు కూడా బాయికాడు ఉన్నాయి మాకు. బర్రెల దగ్గరికి వెళ్ళడం మా అమ్మనే ఊరినో చేయదు. మా అమ్మ కష్టాజీవి, మా అమ్మ కూడా చేస్తుంటది పని అన్ని. నాకేదో వాళ్ళు సంపాదించిన సొమ్ము కాదు, మన కష్టార్జితం. మనం స్వయం కృషిగా మనం హైదరాబాద్ వెళ్ళి అక్కడ పనులు వర్కులు చేసుకొని అక్కడ సంపాదించి మనం కొంచెం సంపాదించే ఊరికి కూడా ఇంత మేలు చేయాలి. ఎప్పుడో ఒకనాడు దేవుడు మనకు కూడా కనకరిస్తాడు అన్న ఒక తాత్పర్యం అంతే. అది అంటే ఇన్ని రోజులు ఉంటే ఎటువంటి అధికారం లేకున్నా ఇవన్నీ ఎలాంటి పదవి లేదు, నేను ఎలాంటి పదవి లేకున్నా కానీ చేసిన గ్రామానికి ఇంకా చేయబోతా. పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా చేస్తూనే ఉంటాను కంపల్సరిగా గ్రామ ప్రజలకి. నేనేదో పదవి కోసమే ఇవన్నీ కార్యక్రమాలు చేయలేదు. నేను పదవి ఉన్నా పదవి లేకున్నా చేస్తూనే ఉంటా, చేయబోతూనే ఉంటా. ఇంకోటి గ్రామ ప్రజలకు కూడా ఏదైనా హాస్పిటల్
విషయాలు ఉన్నా కానీ నేను ఇమ్మీడియట్ గా స్పందించి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా. నేను ఎక్కడ నా సొంత పని బిజినెస్ పని ఉండని గతం ఫోన్ వస్తా అని పోయి హాస్పిటల్ పోయి తిరగడం, నిమ్స్ హాస్పిటల్ కానీ ఎక్కడున్నా గ్రామ ప్రజలకు అందుబాటులోనే ఉంటుంటా ఎప్పుడు. నేను ఇలా చేయంగానే ఏదో నా టైంని బట్టి నా వీలుని బట్టి ఏదో ఊర్లో కూడా కొంచెం చచ్చిపోయిన వాళ్ళకి కూడా సాయం చేసుకుంటూ, నిరుపేదలు ఉంటారు కదా వాళ్ళకి చచ్చిపోయి వాళ్ళకి పైసలు ఇచ్చుకుంటూ అన్ని చేస్తుంటే కార్యక్రమాలు. ఇంత నా చేతి చాలా సహాయాలు చేసిన ప్రజలకి. అంటే ఇక్కడ మీరు ఫ్యామిలీ వ్యవసాయ ఫ్యామిలీ అని చెప్తా ఉన్నారు. వ్యవసాయం చేసిన డబ్బులు కావచ్చు, మీ సొంత ఖర్చులు ఎక్కడైతే మీరు సిటీలో పనిచేస్తామని చెప్తున్నారు, డబ్బులు ఊర్లో వచ్చి పెడతా ఉంటే ఫ్యామిలీ వాళ్ళు ఏం అనకపోయేదా? అంటే ఊర్లో మనం చేసిన కష్టం ఎందుకు ఊర్లో పెడతాం, ప్రజలు గుర్తించారు అన్నట్టు ఇటువంటి ఏమన్నా జరిగే డిస్కషన్ ఇంట్లో? అడిగేది మా భార్య అడుగుతుంది మా అమ్మ నాన్న, అమ్మ మనం కన్నా ఊరికి సేవ చెప్పితే మన దేవుడు క్షమించాడు. కన్నా మన ఏదో సంపాదించింది దాంట్లో కొంత మన ఊరికి సేవ చేస్తే అన్నాడు, మన కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడతాడు కంపల్సరీ. ఏదో రకంగా సరే, ఏదో రకంగా బిజినెస్ పరంగానో ఏదో రకంగా నేను ఇంత కొంచెం ఖర్చు పెడుతుంటే దేవుడు ఏదో రూపకంగా మన కష్టాజితం ఏడన్నా కొంచెం మేలు చేయొచ్చు మనకు, మన ప్రజలను కూడా కాపాడుకోవాలి, మన ఊరు ప్రజల్ని అనేది నా తాతాత్పర్యం. అంటే ఇక్కడ యాదవ వర్సెస్ రెడ్డి ఇలాగ అనిపిస్తా ఉంది. ఇద్దరు పెద్ద భారీ పోటీగా కూడా కనిపిస్తా ఉంది ఈ గ్రామంలో. అంటే ఎక్కువ ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే బీసీ రిజర్వేషన్ల పైన ఎక్కువ చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఇక్కడ బీసీ వర్సెస్ రెడ్డి అనే చర్చ జరుగుతున్నప్పుడు గ్రామంలో ఈ ఒక రెడ్డి నరసింహారెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ఇబ్బంది కలగదంటారా? ఏ విధంగా అంత ధైర్యంతో ముందుకెళ్తున్నారు అసలు? నాకు తెలుసా, నాకు నా ఫ్రెండ్స్ మొత్తం యాదవ్స్ గౌడ్స్ వీళ్ళే, అందరు ఎస్సీ వాళ్ళు అందరు. నేను వాళ్ళ ఇళ్ళలో తింటా, ప్రతి ఒక్కరిని అన్న తమ్మి అక్క చెల్లి అనుకుంటుంటా. యాదవ్స్ కానీ గౌడ్స్ కానీ ఎస్సీ వాళ్ళు కానీ వీళ్ళందరినీగా నాకు కులపాత భేదం లేదు. నాకు అందరు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళే. నాకు అడగండి, మీరు ఊర్లో కూడా తెలుసుకోండి నా గురించి కొంచెం. నరసింహారెడ్డి ఎటువంటోడు, అసలు ఆయన ఏంది ఏం కథ అని మీరు చూడండి. నేను చెప్పుకోవడం కాదు, మీరు గ్రామంలో సర్వే చేయండి. నేను బీసీ బిడ్డనా రెడ్డి బిడ్డనా ఎట్లా ఉంటా, నర్సిరెడ్డి ఎట్లుంటాడు, రెడ్డి పోలికలు ఉన్నాయా ఒకసారి కానండి. నాకు రెడ్డి పోలికలు అస్సలు ఉండవు. నా ఎమ్మటి అందరు కులస్తులు, అన్ని కులాల వారు ఉంటారు, అన్ని కులాల వారు, అన్న తమ్మి ఏ కులానికి నేను అన్ని కులాలలో ఉంటా. అన్ని కులాలలో నాకు దోస్తులు ఉన్నారు. అన్ని కులాలల్లో పోయి కూర్చుంటా, తింటా, అందరితో పెళ్లిల కోత. నేను అందరు పెళ్లిల కోత, ఎవ్వరి పెళ్లిక నాకు అదే రెడ్డి ఫీలింగ్ అస్సలు ఉండదు. నాకు అదే ఆ ధైర్యంతోనే నేను ముందుకు పోతున్నాను ఇప్పుడు ఊర్లో గ్రామ ప్రజల దగ్గరికి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కావచ్చు, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సర్పంచులు చాలా డబ్బులు పెట్టిరు. లోపల ఉన్నటువంటి క్రీడా ప్రాంగణాలకు కావచ్చు, చాలా డ్రైనేజీల విషయంలో గ్రామంలో చాలా అభివృద్ధి పనులు తీసుకొచ్చారు. కానీ ఎవరికి కూడా ఇంకా డబ్బులు అందని పరిస్థితి. మరి ఇక్కడ మీరు సర్పంచ్ గా గెలిచిన తర్వాత నిజంగా మళ్ళీ ఫండ్స్ రాకపోతే పరిస్థితి ఏంది? ఇప్పటికే పాత సర్పంచులు అంతా కూడా మాజీ సర్పంచులు అప్పుల్లో కూరుకుపోయామని చెప్పేసి కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి. మరి ఇక్కడ నిజంగా ఫండ్స్ రాకపోతే మీ పరిస్థితి ఏంది? మరి నెక్స్ట్ అంటే ప్రభుత్వం నుంచి కొట్లాడి తీసుకొచ్చే అంత సత్తా ఉందా? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలుసా, నేను ప్రభుత్వంతో కొట్లాడి నేను ఆల్రెడీ ఇప్పటికి 50 లక్షల సీసీ రోడ్లు వేసిన ఊర్లో. ఆల్రెడీ నడుస్తూనే ఉన్నాయి, మొన్న దాకా నడిచినాయి. మొన్న అక్కడ ఒక డ్రైనేజ్ కూడా ఎల్లమ్మగూడ అని ఉంది ఎస్సీవాడలో, అక్కడ కూడా 10 లక్షలు పెట్టి డ్రైనేజ్ చేయించిన ఆల్రెడీ. సరే, ఇక ఒక వెనుకో ముందో వస్తుంటాయి పైసలు, ఊరినైతే వచ్చిన నిధులైతే పోగొట్టుకోలేము కదా అనేది నా తాతాత్రయం. అంతే తప్ప మనకు ఇక బిల్లులే రావాలి, పనే చేయాలంటే ఎక్కడ కూడా అభివృద్ధి జరగదు, ఎక్కడ కూడా అంత కుంటుపడిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అధికార పార్టీ నుంచి పోటీ చేస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నాడు. ఏదైనా అభివృద్ధి లోకల్ గా అధికార పార్టీ సర్పంచ్ని గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇక్కడ వేరే సర్పంచ్ అక్కడైతే ఏమైనా అభివృద్ధి నిధులు వస్తాయి, గ్రామానికి రావు. కాకపోతే ఏంటంటే ఇందిరా మిల్లులు కానీ, పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ. ఇంకోటి మెయిన్ కారణం ఏంటంటే మాకు ఒక ల్యాండ్ ఉంది 13 ఎకరాలు, ఇదే ఎరగలపల్లి గ్రామంలో. అయితే అది ఏమైందంటే అప్పట్లో ఇచ్చిర్రు ల్యాండ్, కానీ దానికి పట్టాలు ఇవ్వలే. పట్టాలు ఇవ్వపోయేసరికి అక్కడ కరెంటు కానీ, వాటర్ సమస్య కానీ, ఇందిరా మిల్లుల సమస్య బాగా ఏర్పడింది. ఇప్పుడు నేను ప్రచారానికి వెళ్తున్నా, మాకు పట్ట ఇప్పండి, మాకు పట్ట ఇప్పించండి అంటే నేను అదే చెప్పిన. నేను గెలిచిన 10 రోజులకే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా 100% అది రెక్టిఫై చేయించి అందరికి అక్కడ ఉంటున్న స్థానికంగా వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటారు అందరూ, వాళ్ళకి పట్టాలు ఇప్పిస్తా కంపల్సరిగా. ఇంకోటి నేను చెప్పేదే చేస్తా, చేయండి అస్సలు చెప్పా.
నాతో అయ్యేదే ఏదో ఈ రోజు ఓట్లు వచ్చినాయి, ఈ ఓటు కోసమే నేను ఆడ ఇది మాట చెప్తున్నా, నేను అసలు అలాంటి మాటలు చెప్పను. ఎందుకంటే నేను చేసిన ఇది వరకు నేను ఏ పదవి లేకున్నా కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన. నేను పదవి ఉంటే ఇంకెన్నో చేస్తా ఊరికి. నా ఊరికన్నా నాకు నేను ఊరిని ఎప్పుడు మర్చిపోను. ఏదో ఖచ్చితంగా ఊరికి ఖచ్చితంగా సేవ చేస్తా. అది కంపల్సరీగా నేను అన్ని ఇప్పుడు చెప్పిన వర్కులన్నీ మొత్తం కంప్లీట్ చేసి ఇంకెన్నో ఫండ్స్. నా గోల్ ఏంటంటే మా ఊర్లో డ్రైనేజ్ వ్యవస్థ కొంచెం బాగాలేదు. ఓకే, ఏంటంటే నాకు గోల్ అది డ్రైనేజ్ వ్యవస్థ. మెయిన్ కారణం ఏంటంటే ఇట్లా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మెయిన్ నా గోల్ ఒకటి ఉంది. ఇంకోటి మెయిన్ నా పెద్ద గోల్ ఒకటి ఉందండి. మా ఊరికి 2 చెరువులు ఉన్నాయి, ఒకటి పెద్ద చెరువు, ఒకటి చిన్న చెరువు అని. నాకు గోల్ ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఒక చివన్నగూడెం రిజర్వాయర్ అవుతుంది మించుమించు, అది బ్యాక్ వాటర్ మాకు మా ఊరికి అనుసంధానకెళ్ళి వస్తుంది. అనుసంధానంకెళ్ళి మనం ఖచ్చితంగా నా దృష్టి ఏంటంటే ఎమ్మెల్యే గారి దృష్టికి పోయి నా సొంత డబ్బులతోనైనా మా రాజగోపాల్ రెడ్డి గారు సొంత నిధులతోనైనా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాడు. మీరు చూసి ఉండొచ్చు, మీకు తెలిసిన కోమటిరెడ్డి రాజగోపాల్ అంటే ఒక బ్రాండ్. అతను ఎన్నో కార్యక్రమాలు చేస్తాడు. సొంత అతనికి కోమటిరెడ్డి సుశీలమ్మ అని ఫౌండేషన్ ఉంది. ఆ నిధులతో ఇప్పుడు మా ఊర్లో అందరికీ కంటి పరీక్షలు, కంటి ఆపరేషన్లు ఎన్నో చేయించండి. మస్తు చాలా వృద్ధులకు మా ఊర్లో ఎన్నో చేయించండి. ఇది కూడా నేను మా ఎమ్మెల్యే గారి దృష్టికి పోయి కొంచెం సార్ మీరు మీ చేతనైన కాడికి మీరు ఇవ్వండి, నా చేతనైన కాడికి చేసి ఒక 2 కోట్లు పెడితే మనకు కెనాల్ నుంచి మనకు పెద్ద చెరువుకు వాటర్ నింపుకోవచ్చు. పెంచుకుంటే మా ఊరు మొత్తం, మా ఒక్క ఊరే కాదు, ఇక్కడ అజ్జలాపురం, నరసింహాపురం, కొండూరు, మర్రిగూడెం సస్యశ్యామలైతే ఎప్పుడు మాకు వాటర్ ఇబ్బంది ఉండదు. అదొకటి. ఇంకోటి ఏంటంటే మాకు దానికి కట్టుగాలువ కూడా ఉంది. ఎక్కడి నుంచి గౌరెల్ నుంచి వస్తుంది మాకు కట్టుగాల. ఆ కట్టుగాల కూడా కొంచెం కూరుకుపోయింది. నేను గెలిచే తెల్లారు అక్కడ ఒకటి కొంచెం అది ఉంది ఆనకట్ట, అది మామూలుగా ఎవరో దుండగు ధ్వంసం చేసినాం. మెయిన్ దానివల్ల ఈసారి మా చెరువు నిండలేకపోయింది. మెయిన్ అదే కారణం. మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకో, అది కూడా రెక్టిఫై చేస్తా. 2 విధాలండి. ఖచ్చితంగా నేను గెలిచినాక, సర్పంచ్గా గెలిచినాక ఇవి కంపల్సరీగా నా గ్రామ ప్రజలకు, నేను ఎర్రగండ్లపల్లి గ్రామ ప్రజలకు ఇవి వాగ్దానం చేస్తున్నా. నేను ఖచ్చితంగా ఎప్పుడు గ్రామ ప్రజలకు నన్ను ఈసారి మీ అమూల్యమైన ఉంగరం గుర్తొచ్చింది, ఓటేసి నన్ను గెలిపియాలి అధిక మెజార్టీతోని, మీకు ఎప్పుడు అందుబాటులో, అందరికి అందుబాటులో ఉంటా. అంటే మీకు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు, అధికార పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేనే ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి. మరి మీకు పూర్తిగా మద్దతుగా ఉన్నాడా? అంటే మా గ్రామంలో ఈ పనులు కావాలి, మా గ్రామంలో ఈ సమస్యల వల్ల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పేసి మీరు చాలా సార్లు వెళ్ళామని చెప్తా ఉన్నారు. సానుకూలంగా స్పందించాడా? అంటే మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా అని చెప్పి. ఖచ్చితంగా అండి. ఎర్రగండ్లపల్లి ఆల్రెడీ మా ఎర్రగండ్లపల్లి గ్రామానికి ఒకసారి మార్నింగ్ వాకింగ్ చేసిండు. ఆ రోజే చెప్పిండు, నర్సిరెడ్డి ఖచ్చితంగా మీ ఊరిని కొంచెం ఇరుకిరుకు రోడ్లు ఉన్నాయి, ఖచ్చితంగా వెడల్పు చేద్దాం, మంచి సీసీ రోడ్లు వేద్దాం, ఖచ్చితంగా నువ్వు చెయ్యి అంటే. సార్ ఇప్పుడు మనకు లేదు అంటే నేను గ్రామ సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకుంటున్నా సార్. ఒకవేళ రిజర్వేషన్ వస్తే చేద్దాం అనుకున్నా కానీ అది దేవుని అదృష్టం రావాలని కోరుకుంటున్నా సార్. అంతే వస్తే కంపల్సరీ చేస్తాను నాకు హామీ ఇచ్చిండు రాజగోపాల్ రెడ్డి సార్. మరి ప్రచారానికి రాబోతున్నా మీకు మద్దతుగా డేట్ ఫిక్స్ కాలేండి ఇంకా. ఖచ్చితంగా ఒక రోజు అయితే మా ప్రచారానికి రాజగోపాల్ రెడ్డి గారు కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఇచ్చేసి నాకు మద్దతుగా నిన్ను గెలిపిస్తాను కూడా హామీ ఇచ్చిండు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరపున యాదవ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అక్కడ మీ తరపున ప్రచారం జరిగేది ఏంటంటే, ఊర్లో ఇతడు పులిమామిడి నరసింహారెడ్డి అనే వ్యక్తి ఊర్లో ఉండడు, హైదరాబాద్లో ఉంటాడు. కాబట్టి ఒకవేళ అక్కడ ఇతన్ని గెలిపించుకున్నా కూడా గ్రామంలో మీ సమస్యలు ఉంటే అతని ఇంటికి వెళ్ళినా అతని ఇల్లు తాళం ఉంటుంది, మీ ఎవరితో మాట్లాడతారు. అదే నేనే అయినా అనుకో, అయితే బీఆర్ఎస్ క్యాండిడేట్ అయిందనుకో, లోకల్లోనే ఉంటా కాబట్టి మీ ఏ సమస్య అయినా పరిష్కారం తొందర అయిపోద్ది కదా. ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఏదైనా పంచాయతీలు ఉన్నా వెంటనే అక్కడికి వచ్చి మాట్లాడుకోవచ్చు అని ఇటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి ఏం చెప్పబోతున్నారు? ఏంటండి, ఇప్పుడు మా ఇంటికి ఎప్పుడు తాళం ఉండదు, మా అమ్మ నాన్న ఇన్నే ఉంటారు, లోకల్లా ఎప్పుడు ఇన్నే ఉంటారు మా అమ్మ మా నాన్న. నాకు హైదరాబాద్ అని మేము ఉండేది హస్తనాపురమే. ఎంత దూరం అంటే 35 కిలోమీటర్స్. ఇప్పుడు మరుగుడం శివన్నగూడ మాకు ఏమంటారు అనుకుంటే 10 కిలోమీటర్స్ అండి. మరుగుడం 5 కిలోమీటర్స్, టౌన్ 10 కిలోమీటర్స్. ఎంతసేపు వస్తామండి? ఎంత 20 మినిట్స్ 30 మినిట్స్ 40 మినిట్స్ వస్తాం, వాలిపోతాం. ఇక్కడ ఖచ్చితంగా నేను ఆల్రెడీ ఎర్రగండ్లపల్లికి వచ్చేసిన. నేను ఇక్కడ నుంచి అభివృద్ధి స్టార్ట్ చేసి ఇక వచ్చి నా గ్రామ ప్రజల కోసం. అంటే గెలిచిన తర్వాత ఇక్కడికే షిఫ్ట్ అయితా. నాకు యాక్చువల్ ఇంకోటి ఏంటంటే వైన్స్ వచ్చింది. ఖచ్చితంగా రోజు వచ్చిపోతూనే ఉంటాండి గ్రామానికి. ఇక వస్తా, గ్రామానికి షిఫ్ట్ అయిపోతాను నేను. కాకపోతే నా గ్రామ ప్రజలకు సేవ చేసుకుంటా నేను. ఇప్పుడు మీరు ప్రచారంలో చాలా రోజులు తిరుగుతూ ఉన్నారు. అయితే ఎలక్షన్ కూడా పడ్డప్పటి నుంచి మీరు చాలా రోజులు ప్రజల్లోకి తిరుగుతూ ఉన్నారు. ప్రజల్లో మీరు గమనించినటువంటి విషయాలు ఏంటి? అంటే ప్రజల్లోకి వెళ్ళి మాకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, నాకు ఉంగరం గుర్తొచ్చింది,
పలానా నరసింహారెడ్డి నాకు ఓటేయండి అని అంటే వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? వాళ్ళు ఏం చెప్తున్నారు? మంచి స్పందన వస్తుందండి. వాళ్ళు కూడా చెప్తున్నారండి ఏంటంటే అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు సర్పంచ్ ఒకరు ఉంటే అభివృద్ధి సాధ్యం కాదు. వాళ్ళకి అర్థమైపోయింది, గ్రామ ప్రజలకు వాళ్ళే చెప్తూ నేను పోతే ఎమ్మెల్యే ఒకరు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నారు, మాకు మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నాడు, ఇక్కడ గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ సర్పంచ్ ఉంటేనే మనకు వాళ్ళ దగ్గరికి పోయి నేను నిధులు లేనిక ఉంటుంది. వాళ్ళే చెప్తున్నారు. అవును, మీరు ఖచ్చితంగా అధికార పార్టీ సర్పంచ్ అయ్యారు అనుకో, మీరు పోయి అడగనిక వీలు ఉంటుంది. అధికార పార్టీ కాకుండా సర్పంచ్ గెలిపి అతను పోయి అడగనిక వీలు ఉండదు కాండి, ఉండదు. ఎట్లుంటది? ఉండదు, తేలేడు, నిధులు తేలేడు, డెవలప్ చేయలేడు ఊరిని. అంటే అవన్నీ ప్రజలు మరి గమనిస్తారంట? ఖచ్చితంగా గమనిస్తారు అందరండి. ఇప్పుడు ఎవరు అంతా సోషల్ మీడియా అవుతుంది, ప్రతి ఒక్కరికి అందరికి నాలెడ్జ్ పెరిగింది, అందరు ఆలోచిస్తున్నారు ఎవరికి వేస్తే ఊరు డెవలప్ అవుతుంది, ఎవరేందనేది ఖచ్చితంగా గ్రామ ప్రజలు గమనిస్తారండి. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఇస్తున్న 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఏది నెరవేరట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పడితే అక్కడ ప్రచారం చేస్తుంది. ఇప్పుడు స్థానిక సంస్థల పైన నజర్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే సర్పంచ్లందరికీ కూడా అదే ప్రచారం చేయండి, మాకు అసలు మనకి ఎటువంటి హామీలు వచ్చినాయి, వీళ్ళు ఇస్తున్నటువంటి పెన్షన్ పెంచిరా ఏంటి అని చెప్పేసి ప్రజల్లోకి అది ఆ విషయాన్ని ఎక్కువగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 6 గ్యారెంటీలు ఉన్నాయి. ఉచిత బస్సు వస్తుంది అండి మహిళలకి, కంపల్సరీగా గ్యాస్ వస్తుంది అండి, రైతు బంధు వస్తుంది, అన్ని కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి కాండి. ఆల్రెడీ రేషన్ కార్డులు మెయిన్ మా ఊరికి మించు 300-400 రేషన్ కార్డులు పెట్టించినామండి ఇప్పటికి. అంతమందికి ఎవరు ఇచ్చారంటే రేషన్ కార్డు, ఒక రేషన్ కార్డు అని ఇచ్చారా? ఇవ్వలే. అన్ని రేషన్ కార్డుతో అన్ని ఒక్కొక్కటి మెల్లమెల్లగా చేస్తున్నాం అండి. ఉచిత విద్యుత్ 200 యూనిట్ కరెంట్ ఇస్తున్నాం అండి ప్రజలకి మేము. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఒక్కొక్కటి మెల్లమెల్లగా ఒక్కొక్కటి చేస్తూనే ఉన్నాం ఊరికి, ప్రజలకు అందరికీ. అన్ని ఒక్కసారి ఎవరికి సాధ్యం కాదండి, మెల్లమెల్లగా. ఇంకోటి ఏంది, మహిళలకు కూడా 2500 పథకం కూడా మహాలక్ష్మి పథకం త్వరలో అమలు చేయబోతున్నాం. అది ఖచ్చితంగా అమలు చేసే ఓట్లు అడుగుతాం నెక్స్ట్ గవర్నమెంట్ అప్పుడు. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యే గారు, మా మినిస్టర్ గారు కూడా అందరూ అన్ని పథకాలు 6 గ్యారెంటీలు కూడా అమలవుతాయి, అన్ని కూడా అమలవుతున్నాయి. అంత మనకు ఒక్క రేషన్ కార్డు లేదండి ఊర్లో. ఇప్పుడు నుంచి 300-400 రేషన్ కార్డులు వచ్చినాయి ఊరికి. ఇందిరా మిల్లులు అండి, మెయిన్ ఇందిరా మిల్లులు. ఒక్కొక్క ఇల్లు ఇప్పటికి ఆల్రెడీ 39 ఇల్లులు వచ్చినాయండి మాకు, మా ఊరికి. కాదు 30 మంది కడుతున్నారు, ఒక 9 మంది కడతలేరండి. నెక్స్ట్ విడత మాకు 9తో కలిపి 109 ఇల్లులు వస్తున్నాయండి. ప్రతి ఒక్క నిరుపేదకు మేము ఇల్లు పెట్టించి వాళ్ళకి ఇల్లు కట్టిపించి మా రాజగోపాల్ రెడ్డి సార్ని పిలిపించి ఖచ్చితంగా ఓపెన్ చేయించి ఇళ్ళకి వెళ్తాను పేద ప్రజలకు. ప్రతి ఒక్కరికి ఎమ్మటుండి అభివృద్ధి పదంలో నేను ముంగటుండి ప్రతి ఒక్క నిరుపేదకు ఇల్లు పెట్టిస్తాండి ఊర్లో. పెట్టించి నేను ఓట్లు అడుగుతాను. మళ్ళీ నెక్స్ట్ సారికి త్వరలో ఎంపీటీసీ ఓట్లు ఉంటాయి. ఖచ్చితంగా నేను చేయకపోతే ఎంపీటీసీ ఓట్లు అడిగాను. అంటే ఎంపీటీసీ మద్దతుగా రాను. అంటే ఇక్కడ నా తరపు క్వశ్చన్, జల్దీ అంటే ఒక 15-20 డేస్ లో పెడితే మనకు సాధ్యం కాదు. 5-6 నెలల టైం, సంవత్సరం టైం పెడితే ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే దగ్గర కూర్చొని మా ఊరికి ఏం రావాలో నిధులు చేపించినాకనే ఎమ్మెల్యే ఎంపీటీసీ ఓట్లకు ఓటు అడుగుతా పోయి ఇంటింటికి. అంటే నా తరపున అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు సర్పంచ్ ఎలక్షన్స్లోకి డబ్బులు సంపాదించాలనే ఆలోచనతోనే వస్తున్నారు అని నేను అంట, మీరేం చెప్తారు దాని అండి? సర్పంచ్ పదవి చివరి డబ్బులు సంపాదిస్తారా అండి? గ్రామ అభివృద్ధి కోసమే సర్పంచ్ పదవి చేయాలని కోరిక. మేము సొంతంగా మేము పట్టిన స్వయం కృషితో నాకు అయ్యం మీద సంపాదించిన ఆశలు లేవండి. నా స్వయం కృషితో ఎంతో అంత సంపాదించుకుంటున్నా. అవే పైసలు ఇక్కడ తెచ్చి నా కష్టార్జితం అండి. ఏ పైసలు పెట్టినా ప్రజలకైనా ఏదైనా ఏదో వాళ్ళేం పెట్టమంటలేరు, నేనే నా ప్రజలు బాగుండాలి. వాళ్ళు వచ్చి ఇక్కడ ఖర్చు పెట్టారని ఎవరు అనరు, ప్రజలు అంటారా? అనరు. నా సొంత నా స్వయం కృషి నా దాంట్లో నేను సంపాదించాలి, కొంత ప్రజలకు కూడా మేలు కావాలి కంపల్సరీగా. అప్పుడే ఆశీర్వదిస్తారు ప్రజలు నన్ను. అందుకని ఇప్పుడు నేను సర్పంచ్ పోటీ చేస్తున్నా. లేకపోతే నేను కార్యక్రమాలు చెప్తే నేను సర్పంచ్ పోటీ అండి ఊర్లో. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసిన. ప్రతి ఒక్కరి ఇంటికి పోతే ఆదరిస్తురండి నన్ను. చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు ప్రజలు కూడా. ఓకే, చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ గ్రామ ప్రజలకు అందరికీ? మీకు ఎందుకు ఓటేయాలి, అసలు మీరు చేసే పనులు ఏంటి అని చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు గ్రామ ప్రజలకు? ఒక్కటే అండి, నేను గెలిచిన తర్వాత ఇందిరా మిల్లులు, పెన్షన్లు, మెయిన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ మనం ఖచ్చితంగా చేస్తా అండి. అన్ని ఇంకా వేరే నాకు గోల్స్ ఉన్నాయండి. కొన్ని సీసీ రోడ్లు కానీ, మెయిన్ ముఖ్యంగా ఊరి మధ్యలో ఒక శివాలయం ఏర్పాటు చేయాలనుకుంటున్నాండి. ఒక ప్లేస్
కట్టి. మా ఊర్లో గుడి లేదు, నేను ఉంది కానీ దూరంగా ఊరు జర రోడ్డు దూరంగా ఉన్నాయి గుళ్ళు. ఒకటి శివాలయం కట్టించి గ్రామ ప్రజలకు అందుబాటులో ఎప్పుడు ఉండాలని నా కోరిక, అది ఒకటి, అది నెరవేరవాలని నా కోరిక ఉందండి. అది నేను సర్పంచ్ గెలిచినాక ఖచ్చితంగా ఆ ప్లేస్ ఎన్నో దగ్గర చూసి శివాలయం కట్టిస్తా. నేను ముత్యాలమ్మ గుడి కూడా శంకుస్థాపన చేసినాం, కాకపోతే అది ఆగింది కొంచెం. అది కూడా సార్ గారి దృష్టికి పోయి సార్తో కొంచెం బట్ల ఎండోన్మెంట్లో శాంక్షన్ అయితే చూసి అది కూడా ముత్యాలమ్మ గుడికి ఆల్రెడీ ప్రపోజల్ పెట్టినాం మేము ఎండోన్మెంట్లో. కొంచెం ఏమన్నా దాంతో గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ సహకారంతో ముత్యాలమ్మ గుడి కార్యక్రమం కూడా త్వరలో నేను చేపిస్తా ప్రజలకు. అన్న, ఇక్కడ గ్రామం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది యువత ఓట్లు కావచ్చు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు చాలా కీలకంగా ఉంటాయి గ్రామంలో. మరి మీరు యువతకు మీరు గెలిచిన తర్వాత ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళకి ఏం తెలియజేయాలనుకుంటున్నారు మీ తరపు? అయితే మాకు జెడ్పిహెచ్ఏ స్కూల్ ఉంది ఎర్రగొండపల్లి గ్రామం. మాకు ల్యాండ్ మంచిగా ఉందండి, ఒక 5-6 ఎకరాల ల్యాండ్ ఉంది దానికి. అయితే నేను ఏమనుకున్నా అంటే నా గోల్ ఏంటంటే ఒకటి ఐటీఐ కాలేజ్ ఉంది. అయితే యాక్చువల్లీ ఇప్పుడు దాంట్లో స్ట్రెంత్ ఒక 50-100 మెంబర్స్ రండి మామూలు యాక్చువల్గా. అయితే నేనేమనుకున్నా అంటే మా రాజగోపాల్ రెడ్డి గారితో మాట్లాడి ఒక ఐటీఐ మండలానికి అన్నీ మా ప్లేస్ ఎక్కువ ఉంది, ఐటీఐ శిక్షణ కేంద్రం, ఐటీఐ కాలేజ్ ఏర్పాటు చేయాలని నాకు ఒక గోల్ అండి. అది నేను అది యువతకు మెయిన్ శిక్షణ, ఎన్నో ఐటీఐలు ఎన్నో మార్గాలు ఉంటాయి, మెకానికల్ ప్రతి ఒక్క చాలా ఉంటాయి, శిక్షణలు ఉంటాయి. ఏదో యువతకు ఐటీఐ చేసిరనుకో బయట ఎన్నో రకాలుగా శిక్షణ, ఇక్కడ శిక్షణ ఉంది, ఎన్నో రకాలుగా పని చేసుకో, మెకానిక్ కానీ ఏ ఊరికైనా ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి మనకి. నాకు అదొకటి ఈ ఊర్లో గ్రామంలో యువతకు మెయిన్ చేయాలని ఒక కోరిక ఉంది. అది ఖచ్చితంగా మా రాజగోపాల్ రెడ్డి గారితో మాట్లాడి, ఎందుకంటే గవర్నమెంట్ ఉంది మాకు, మా గవర్నమెంట్ ఉంది, చేసేదే చెప్తా, నేను చేయండి చెప్పా, అది మాట్లాడేది ఒక్కటి చేయాలనుకోటి. ఇంకోటి క్రీడా మైదానం కూడా, వాలీబాల్స్ కానీ క్రికెట్ ఆడుకోనికి వాళ్ళకు ఎప్పుడు కిట్లు అవసరం ఉన్న ఏదన్నా యువతకు నేను ప్రతిసారి టోర్నమెంట్, ఈసారి నుంచి ఖచ్చితంగా పోయినసారి కూడా వాలీబాల్ టోర్నమెంట్ అవన్నీ పెట్టించిన, ఈసారి ప్రతి సంవత్సరం వాళ్ళకు టోర్నమెంట్ లాగా ఏర్పాటు చేస్తా యువతకు 100%గా నేను గెలిచినాక. యువతకు కూడా చాలా మంచిగా నేను అందుబాటులో ఉంటా, వాళ్ళకి ఏదన్నా శిక్షణకి కానీ చదువుకోనికి మెటీరియల్ కూడా చాలా నేను ఆదరిస్తా. కంపల్సరీ మెటీరియల్ కూడా ఏదన్నా అవసరం ఉందా అనుకో మెటీరియల్ కూడా ఇప్పిస్తా. ఇప్పుడు గ్రూప్స్ 1 ఇవన్నీ ఎంతోమంది కానిస్టేబుల్లకు కానీ గ్రూప్ ఎంతోమంది ప్రిపేర్ అవుతారు యువతకు, వాళ్ళకి స్టడీ మెటీరియల్ అవసరం ఉంటాయి, అది కూడా సహకారం చేస్తాను నా చేతనైనా కొద్దీ. కంపల్సరీ యువతకు అందుబాటులో ఉంటా నేను. ప్రతి ఒక్క కార్యక్రమంలో యువతకు కూడా నా కడుపులాగా పెట్టి చూసుకుంటాండి. మెయిన్ లైబ్రరీస్ చూడండి. ఇంకోటి మెయిన్ ఏంటంటే మాకు ఒకటి మా ఊరు గ్రామానికి హైదరాబాద్ 50-60 కిలోమీటర్లు ఉంటుందండి. మెయిన్ నాకు ఏంటంటే ఇక్కడ కొంచెం అందరు నిరుపేదలు ఉంటారు, ప్రతి ఏదన్నా సమస్యలు వస్తూనే ఉంటాయి, అందరికి కార్లు ఉండవు కదండి. నేను గెలిచినాక మెయిన్ ఒక అంబులెన్స్ మా ఎర్రగొండపల్లి గ్రామ పంచాయతీకి ఏర్పాటు చేసి ఉచితంగా ఇస్తాండి. నేను నా పీరియడ్ అయిపోయినా సరే నేను ఖచ్చితంగా నేను సర్పంచ్కి ఎన్నిక అయింది అనుకో ఇమ్మీడియట్ గా ఒక అంబులెన్స్ కొని గ్రామ పంచాయతీకి హ్యాండ్ఓవర్ చేస్తా. ఏ అవసరం ఉన్నా అంబులెన్స్ నీమ్సే కానీ ఉస్మానియా కానీ ప్రతి ఒక్క హాస్పిటల్కి అందుబాటులో ఉంచేటట్టు అది ఆ కార్యక్రమం కూడా నేను చేస్తా అండి గ్రామానికి. ఓకే, ఇంకా 2 రోజుల్లో కూడా మీ ఊళ్ళో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. అసలు గ్రామ ప్రజలకు చివరిగా మీ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు? గ్రామ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి అండి, నేను ఖచ్చితంగా అధికార పార్టీ సర్పంచ్గా నన్ను గెలిపించాలి కంపల్సరిగా. ఎందుకంటే మనకు రాజగోపాల్ రెడ్డి సార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ వేరే సర్పంచ్ గెలిపించారనుకో మన అభివృద్ధి అంతా కుంటుపడిపోతుంది. ఎందుకంటే సీసీ రోడ్లే కానీ ప్రతి ఒక్కటి. ఇంకోటి ఏంటంటే నా గ్రామానికి ప్రతి ఒక్క వాడకి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తా. ప్రతి ఒక్క వాడకి ఏడేడా ఉన్నాయో ప్రతి ఒక్క వాటర్ ప్లాంట్లు, ప్రతి సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, పచ్చదనం. మెయిన్ కారణం చెరువులండి. చెరువులు నింపే కార్యక్రమం అయితే నా అందుబాటులో మీకైతే ఖచ్చితంగా చెరువులు నింపే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తా. నేనైతే చేసేదే చెప్తా, చేయండి చెప్పను. గ్రామ ప్రజలారా నన్ను కూడా ఒకసారి మీరు ఆశీర్వదించండి, మన చెరువులు నింపుకుందాం. నేను సార్తో మాట్లాడి ఇదైతే నా గోల్ అండి, నేను అబద్ధం చెప్తలేను. ప్రజలారా మీరు నాకు ఉంగరం గుర్తొచ్చింది, అధిక మెజార్టీతో గెలిపించాలి. మీరు నన్ను 11 తారీఖు నాడు 7 గంటల నుంచి 1 గంట వరకు ఓటింగ్ జరుగుతుంది. అందరూ టైంకి వచ్చి నాకు నా ఉంగరం గుర్తు మీద ఓటేసి నాకున్న 10 వార్డు మెంబర్లు వాళ్ళని కూడా గెలిపించాలి. అందరినీ గెలిపిస్తేనే మళ్ళీ అందరికీ అందుబాటులో ఉంటా, అన్ని సేవా కార్యక్రమాలు చేస్తా. మీరు అనుకోకండి. నేను ఇంకోటి మెయిన్ సమస్య ఏంటంటే నేను హైదరాబాద్లో ఉంటున్న, ఊర్లో ఎన్నుకొని నా ప్రత్యర్థి అభ్యర్థి బాగా నన్ను ప్రచారం చేస్తుండు. నేను అట్లేం లేదు, ఖచ్చితంగా నేను గెలిచిన తెల్లారి నేను ఊరికే షిఫ్ట్ అవుతా. నేను గ్రామ సేవ చేస్తా, గ్రామ అందుబాటులో ఉన్న మీకు ఏ హాస్పిటల్ ప్రాబ్లం వచ్చినా కానీ, ఏ సమస్యలు వచ్చినా, ఏ పోలీస్ స్టేషన్ సమస్య వచ్చినా, ఏ
ఎంఆర్ఓ సమస్య వచ్చినా నేను మీకు ముందుండి అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తా. నన్ను కూడా ఒకసారి నమ్మి నాకు అనుకోకుండా కూడా ఈసారి రిజర్వేషన్ వచ్చింది. నేను యాక్చువల్గా నేను సేవా కార్యక్రమాలు నేను సర్పంచ్ అయితే అని కంపల్సరీ చేయలే అండి. నేను ఏదో అనుకోకుండా దేవుని అదృష్టాన్ని నాకు రిజర్వేషన్ వచ్చింది. నాకు ఖచ్చితంగా నా ప్రజలు అందరూ నిలబెట్టిరు. నా ఖచ్చితంగా గ్రామ ప్రజలారా ఏంటంటే బీసీ రెడ్డి వర్సెస్ అని కూడా గ్రామ ప్రజలు అంటారు. నాకైతే ఇలాంటి కుల విపేక్ష లేదండి. నా దగ్గర యాదవ్స్ దగ్గర ఇండ్లలో తింటా, యాదవ్స్ ఇండ్లలో ఉంటా, గౌడ్స్ ఇండ్లలో తింటా, గౌడ్స్ ఇండ్లలో ఉంటా, కుమ్మరోళ్ళు వడ్లోళ్ళు అందరి ఇళ్ళల్లో తింటా, అందరి ఇళ్ళ దావత్ కోత. ఇంకోటి మెయిన్ ఎస్సీ వాళ్ళు కూడా వాళ్ళు నాకు అన్నదమ్ముళ్ళగా ఉంటారు. నేను వాళ్ళ ఇళ్ళకి పోయి తింటా, వాళ్ళ పెళ్ళిళ్ళ కోత అందరి కోత నేను కంపల్సరీగా. నాకు ఆ కుల వీళ్ళ పరీక్ష లేదు. అన్ని కులపోళ్ళు కూడా నాకు ఓటేసి నన్ను ఒక అభ్యర్థిని గెలిపించాలి, ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని ఎరగంలపల్లి గ్రామ ప్రజలకి అందరికీ ఈ యొక్క విన్నపం.